ఇక్కడ మనకి సమితుల్లో ఆల్రెడీ సమితుల పాఠం నేర్చుకున్నాం. అయినా ఒకసారి రివిజన్ చేస్తున్నాం. సమితి అంటే ఏంటి? నిర్వచనం మొదట చూసినట్లయితే ఒక సామాన్య ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి లేకపోతే నియమాన్ని పాటించే వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సామాన్య ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కింద చూడండి 2, 4, 6, 8, 10 ఇలా ఉన్నాయి. వీటన్నిటికీ ఒక ధర్మం ఉంది కదా. ఏంటి ధర్మం వీటన్నిది? ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. అంటే వీటి ధర్మం అంటే ఒక సరి సంఖ్యలు 2, 4, 6, 8, 10 ఇవన్నీ కూడా వీటికి ఒక ధర్మం ఉంది. ఏంటివి? సరి సంఖ్యలు. అలాగే 1, 3, 5, 7, 9, 11 ఇవన్నీ ఉన్నాయి. ఇవేంటివి? బేసి సంఖ్యలు. అలాగే వీటన్నిటికీ ఒక్కొక్కటి ఈ ప్రతి సంఖ్య కూడా ఒక సామాన్య ధర్మం కలిగి ఉంది. అదేంటివి? బేస్ సంఖ్యలు. అలాగే ఇంకొకటి చూడండి, ఎరుపు, తర్వాత నలుపు, తర్వాత తెలుపు, నీలం, పసుపు అని అన్నాడు. మరి ఇది సమితి అవుతుందా? వీటన్నిటికి ఒక సామాన్య ధర్మం ఉంది కదా. ఇవన్నీ ఏమని తెలుపుతున్నాయి? రంగులు అనమాట. ఇవి రంగుల సమితి కదా. ఈ విధంగా ఒక సామాన్య ధర్మం కలిగి ఉండేటటువంటి వస్తువుల సముదాయాన్నే సమితి అంటారు. ఈ సమితిని సూచించడానికి కర్లీ బ్రాకెట్ వాడతాం మనం. ఇందులోపల ఉండే ఈ వస్తువులన్నింటినీ ఏమంటారు? మూలకాలు అని అంటారు కదా. వీటిని సమితి అన్నట్టు. ఏ సమితిది? రంగుల సమితి. అలాగే సరి సంఖ్యల సమితి ఏమవుతాయి? 2, 4, 6, 8, 10 ఆ విధంగా అవుతాయి. అలాగే బేస్ సంఖ్యల సమితి 1, 3, 5, 7, 9, 11 అలా అవుతాయి. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఇంకొకటి, ఇది సమితి అవుతుందా లేదు చూడండి. అమ్మాయిలు ఇష్టపడే రంగుల సమితి. ఏమవుతుంది? దీనికి సామాన్య ధర్మం ఉంటుందా? అందరూ ఎవరు రాసినా అవే రావాలి. ఇప్పుడు ఎవరైనా రంగుల సమితి రాశారనుకోండి, ఇవే రాస్తారు కదా. అందరూ వేరేవి రాయరు కదా. మనకు తెలిసిన రంగులే రాస్తారు. అలాగే అమ్మాయిలు ఇష్టపడే రంగుల సమితి మనం రాయగలమా? ఒక్కొక్కరికి కొన్ని రంగులు ఇష్టం ఉంటుంది. అందరికీ యూనివర్సల్గా సామాన్య ధర్మము కలిగి ఉండదు. కాబట్టి ఇది సమితి అవదనమాట. అలాగే మనం ఇటువంటి ఉదాహరణలు మనం కొన్ని చూద్దాం. ఇంకొకటి, ఇప్పుడు మరి వీటిని సామాన్య ధర్మం కలిగి ఉండే దాన్ని సమితి అని అంటారని చెప్పాం. ఈ సమితిలో ఉండే మూలకాలని ఏమంటాం మనం? ఈ వస్తువులని మూలకాలని అంటాం. ఇప్పుడు ఉదాహరణకి n n అంటే సరి సంఖ్యల సహజ సంఖ్యల సమితి. 1, 2, 3, 4, 5 ఇలా ఉంది. అలాగే w పూర్ణాంకాల సమితి 0, 1, 2, 3 అలా ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 అనేది దేనికి చెందుతుంది? W. 1 కూడా W, 2 కూడా W, 3 అంటే అందులో ఉండే మూలకాలన్నీ కూడా ఆ సమితిని సూచించే అక్షరము W అయితే ఆ పూర్ణాంకాలకి చెందుతుంది. దీన్ని రాసేటప్పుడు 0 బిలాంగ్స్ టు అంటాం దీన్ని W కదా. ఇంగ్లీష్లో బిలాంగ్స్ టు. మరి ఇక్కడ చూడండి, అదే 0 nకి చెందుతుందా? nలో సహజ సంఖ్యలో 0 ఉండదు కదా. కాబట్టి 0 డస్ నాట్ బిలాంగ్స్ టు అని రాస్తాం. డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే చెందుతుంది అనడానికి గుర్తేది? బిలాంగ్స్ టు, చెందుతుంది అనడానికి కదా. వీటిలో కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. అంటే సమితులు రాయగలమా లేదో, కొన్నింటికి సమితులు రాయగలగల మనం. ఇప్పుడు ఉదాహరణకి ఇవి చేయండి అనేటటువంటి ఇది ఉంది మనకి టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి అనే ఇది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, మన టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఇవి చేయండి ఏమేమి ఇచ్చాడు, ఈ లెక్కలు మనం చేయగలమా లేదా ఒకసారి చూద్దాం. ఏమేమి ఇచ్చాడు చూడండి. క్రింది సమితులను
రాయండి అని అన్నాడు. ఏమి రాయమన్నాడు? ఫస్ట్ మొదటి 5 ధన పూర్ణ సంఖ్యల సమితి. మొదటి ఇచ్చిన వెంటనే ఏం చెప్పాం మనం? అందులో ఉండే మూలకాలన్నింటినీ కర్లీ బ్రాకెట్స్‌లో పెట్టాలి. మొదటి 5 ధన పూర్ణ సంఖ్యలు. ధన అంటే ఏంటి? ధన ప్లస్‌లనమాట. పూర్ణ సంఖ్యలు మైనస్‌లుంటాయి, ప్లస్‌లుంటాయి, మధ్యలో 0 ఉంటుంది. మొదటి 5 1, 2, 3, 4, 5 అనమాట దాని ఆన్సర్. అలాగే 100 కంటే ఎక్కువ, 125 కంటే తక్కువైనటువంటి 5 యొక్క గుణిజాల సమితి. 5 గుణిజాలంటే ఏంటి? 5 10 50, 5 20 100, 5 21 105 అవన్నీ. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? 100 కంటే ఎక్కువ, 125 కంటే తక్కువ. 100 తర్వాత 5 20 100, 5 21 105. దీనికి 5 కలిపితే తర్వాత 5 22 110, తర్వాత 115, 120, తర్వాత 125 రాయకూడదు. ఎందుకంటే 125 కన్నా తక్కువ అన్నాడు కదా! కాబట్టి అక్కడితో ఆపేయాలి. అలాగే మొదటి 5 ఘన సంఖ్యల సమితి. ఘన సంఖ్యలంటే మొదటి 5 ఘన సంఖ్యలు. ఘన సంఖ్యలంటే 1 క్యూబ్, 2 క్యూబ్. ఘనం అంటే క్యూబ్ కదా! 3 పవర్ 3, 4 పవర్ 5 అన్నాడు కాబట్టి 5 రాయాలి మనం. ఇది. మరి వీటి విలువలు మనం రాద్దాం. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8, 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 మూలు 9, 9 మూలు 27, 4 క్యూబ్ అంటే 4 16, 16 4 64, 5 5 25, 25 5 125 ఇవన్నమాట. అలాగే రామానుజన్ సంఖ్యలోని అంకెల సమితి. రామానుజన్ నెంబర్ ఏంటి? 1729. అందులోని అంకెలు ఏముంటాయి? 1 7 2 9. ఈ విధంగా మనం ఏదైనా ఒక సమితిలో మనం రాసేటప్పుడు మనం ఈ విధంగా రాయగలుగుతాం. అర్థమైంది కదా? అయితే వీటిలో సమితులను సూచించేటప్పుడు 2 రకాలైనటువంటి పద్ధతులు మనం వాడతాం. ఏంటంటే అవి సమితి రోస్టర్ రూపం, సమితి నిర్మాణ రూపం. ఏంటంటే అవి సమితి రూపాలు. సమితి రోస్టర్ రూపం. అలాగే ఇంకొకటి ఏంటి? సమితి నిర్మాణ రూపం. ఈ రెండింటి తేడా ఏంటంటే సమితి రోస్టర్ రూపం అంటే ఒక జాబితా, అందులో ఉండే మూలకాలన్నీ వరుసగా రాసినట్లయితే అది రోస్టర్ రూపం. అలా కాకుండా నిర్మాణ రూపం అని అంటే ఏంటంటే అది ఏ ధర్మం అయితే కలిగి ఉంటుందో ఆ ధర్మాన్ని మాత్రమే గుర్తుల రూపంలో రాయగలిగే దాన్ని నిర్మాణ రూపం అని అంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆ ఉదాహరణ ప్రకారం ఏ విధంగా మనము రాయొచ్చో ఈ 2 రూపాల్లోని ఒకటి చూద్దాం. అయితే ఒకటి ఇక్కడ ఒక ఉదాహరణ నేను తీసుకుంటాను. ఇక్కడ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ ఒక ఏ అనేది ఒక సమితి రాస్తున్నాను. ఏ అనేది 20 కంటే తక్కువైన 3 గుణిజాల సమితి. ఇది ఒక లెక్క ఇచ్చాడు మనకి. దీని ఆన్సర్ మనకు రాయమన్నాడు. ఎన్ని రూపాల్లో రాయొచ్చు అన్నాం? రోస్టర్ రూపంలోనే రాయొచ్చు, నిర్మాణ రూపంలో కూడా మనము రాయొచ్చు. మరి ఫస్ట్ది ఏంటిది? సమితి జాబితా రూపం లేదా రోస్టర్ రూపం. జాబితా లేదా రోస్టర్ రూపం. ఏమని చెప్పాను దానికి? జాబితా రూపం లేదా రోస్టర్ రూపం అనంటే అందులో ఉండేటటువంటి మూలకాల జాబితాను సూచించినట్లయితే ఆ రూపాన్ని ఏమంటారు? రోస్టర్ రూపం అంటారు. అందులో మూలకాల జాబితా రాద్దాం. 20 కంటే తక్కువైన 3 గుణిజాలు. 3 గుణిజాలు అంటే ఏంటి? 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21 రాయకూడదు. ఎందుకంటే 20 కంటే తక్కువ అన్నాడు కదా. మరి ఇదే దీన్ని ఇలా జాబితా లాగా కాకుండా, లిస్ట్ ఫార్మ్ కాకుండా నిర్మాణ రూపంలో ఎలా రాస్తాం మనం? నిర్మాణ రూపం అంటే ఏంటంటే ఏదైనా ఒక సామాన్య ధర్మం ప్రకారము మూలకాలను వ్యక్తపరిస్తే అది సమితి నిర్మాణ రూపం అవుతుంది. మరి దీన్ని ధర్మం ఎలా అవుతుంది? ఇందులో 20 కంటే తక్కువైన 3 గుణిజాల సమితి రాసేటప్పుడు ఎక్స్ అనే మూలకం ఒకటి ఉన్నట్లయితే డైరెక్ట్ మూలకాలు రాయం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 3 యొక్క ఎక్స్ అనేది 3 యొక్క గుణిజం రాయాలి కదా.
మళ్ళీ అదే ఎక్స్ ఎంత ఉండాలి? లెస్ దాన్ 20. ఇక్కడ చూడండి మూలకం రాలేదు. కానీ ఏం చెయ్యాలో అనే ధర్మం మాత్రం సూచించాం ఇక్కడ. ఏం చెప్పాం? ఎక్స్ యాస్ దట్ ఎక్స్. ఎక్స్ అనే ఒక మూలకం నువ్వు రాసినట్లయితే ఎక్స్ అంటే మనకు నచ్చిన మూలకం. ఎటువంటి మూలకం అది? 3 యొక్క గుణిజం అయ్యి ఉండాలి. మళ్ళీ ఎక్స్ అనేది నువ్వు రాసుకో కానీ 20 కన్నా తక్కువైంది. అదే అర్థంతో ఉంది కదా! కాకపోతే ఇక్కడ సామాన్య ధర్మంతో రాశాం. ఆ మీదనే ఏం రాశాం? మూలకాల జాబితా రాశాం అన్నమాట. ఇది ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసం. అర్థమైంది కదా! ఈ రెండిటిని ఈ విధంగా మనము రాయాలి. అయితే ఇవి ఈ రెండిటిని రాసేటప్పుడు మనకి ఎక్కువగా మనకి ఎగ్జామ్స్‌లోని వీటిలో వచ్చినవి ఒకటి మీకు చూపిస్తాను. వాటిలో మనం జాబితా రూపాలు ఇవి ఏ విధంగా మనం రాయొచ్చో చూద్దాం. మీకు టెక్స్ట్ బుక్‌లో ఉంది. ఏంటంటే ఈ సమితులు, జాబితా రూపాలు, నిర్మాణ రూపాలు ఒక పట్టికలో ఇక్కడ ఇచ్చాడు. మీరు తర్వాత టెక్స్ట్ బుక్ చూడండి. ఇక్కడ చూడండి క్రింద ఇవ్వబడిన కొన్ని సమితుల యొక్క జాబితా రూపాలు, నిర్మాణ రూపాలని రాశాడు. ఫస్ట్‌ది ఏమిచ్చాడంటే V ఈజ్ ఈక్వల్ట్ AEIOU. అది ఏంటిది? జాబితా. దాన్నే మనము ఫార్ములా రూపంలో రాసినట్లయితే V ఈజ్ ఈక్వల్ట్ ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? AEIOU. ఈ నాలుగింటికి ఏదైనా ఒక ధర్మం మన దగ్గర ఉందా? ఏ ధర్మం అది? ఇది ఆంగ్ల అక్షరంలోని అచ్చులు, వొవెల్స్ అన్నమాట. అందుకే దీని ధర్మం అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఆంగ్ల అక్షరంలో అచ్చు అని రాయాలి. అలాగే రెండవది చూడండి. రెండవది ఏముంది? A ఈజ్ ఈక్వల్ట్ బ్రాకెట్ -2 -1 0 1 2. అంటే ఏ నెంబర్లు ఉన్నాయో జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు జెడ్కి సంబంధించినవి. కాబట్టి ధర్మం ఏంటి ఇక్కడ? A ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్. ఎక్స్ అనే ఒక మూలకం ఉన్నట్లయితే దాని తాలూకా కండిషన్ ఏంటి? ఎక్స్ విలువ -2 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. అవే కదండి. -2 -2 కంటే తక్కువ అంటే -2 -1 0 అలా ఎంతవరకు రాశాడు? 2 వరకే రాశాడు. కాబట్టి -2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు కూడా రాశాడు. ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. -2 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ. మరి ఎక్స్ ఏ నెంబర్లు రాసుకున్నాడు ఇక్కడ? జెడ్. ఏం సంఖ్యలు అవి? పూర్ణ సంఖ్యలు అన్నమాట. అది. తర్వాత B ఈజ్ ఈక్వల్ 1 1/2 1/3 1/4 1/4 1కి 1/1 అని రాయొచ్చు మనం. అంటే ఇవన్నీ ఏమున్నాయి? లవాలు మాత్రం అన్నిటికీ ఒకట్లే ఉన్నాయి. కానీ హారాల్లో అన్ని 1 2 3 4 5 రూపాల్లో ఉన్నాయి. కాబట్టి సమితి నిర్మాణ రూపం ఎలా రాస్తాం? ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది ఉంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/n ఫార్ములాలో ఉంది. అది ఏ రూపం? 1/n. అంటే ఎన్కు బదులు ఏ రకంగా ఉంది? సహజ సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి n బిలాంగ్స్ టు n. n సహజ సంఖ్యలకు చెందినవి. సహజ సంఖ్యలు అలా రాసుకొని వెళ్ళలేదు కదా! ఎంతవరకు రాశాడు? n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. 5 కన్నా తక్కువ, 5 వరకు. అది. ఇది జాబితా రూపం, ఇది నిర్మాణ రూపం. అలాగే ఇంకొకటి చూడండి. సి 2 5 10 17. మరి వీటికి ఏదైనా సూత్రం ఉందా గమనించాలి మనం. 2 ఉంది, 5 ఉంది, 10 ఉంది, 17 ఉంది. 2 తర్వాత 2 స్క్వేర్ అనుకో 4, దానికి ఒకటి కలిపాడు. తర్వాత ఇక్కడ చూడండి ఎన్కు బదులు 1 రాశాడు ఇక్కడ. ఇటు చూడండి n స్క్వేర్ ప్లస్ 1 మొదటి నెంబర్ 1 స్క్వేర్ రాసి 1 కలిపాడు. అంటే ఎంత వచ్చింది? 2. రెండో నెంబర్కి 2 స్క్వేర్ రాసి 1 కలిపాడు. ఎంత అయింది? 5. మూడో నెంబర్కి 3 స్క్వేర్ రాసి 1 కలిపి 3 9 1 10. నాలుగో నెంబర్కి 4 స్క్వేర్ చేసి 1 కలిపాడు. అంటే 4 16 1 17. అంటే 2 5 10 17 జాబితా రూపము. దాని ఫార్ములా ఏ ఫార్ములా ప్రకారం ఏర్పడింది? అది 1 రాసుకుంటే 1 స్క్వేర్ ప్లస్ 1, 2 రాస్తే 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే n స్క్వేర్ ప్లస్ 1 ఈ రూపంలో ఉంది. కాబట్టి పైన ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ప్లస్ 1. n విలువ సహజ సంఖ్యలు తీసుకున్నాడు. 1 2 3 4 అని 4 వరకే కాబట్టి n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని రాశాడు. అర్థమైంది కదా? అది. అలాగే ఇందులో ఇంకొకటి, ఇందులో కొన్ని లెక్కలు ఉన్నాయి, అవి చూద్దాం. ఇక్కడ చూడండి
ఇవి కూడా ఇవి చేయండి అని ఇచ్చాడు. ఇవి కూడా మనం చూద్దాం. ఏ లెక్కలు ఇచ్చాడో ఇక్కడ చూడండి. ఇప్పుడు క్రింది సమితులలో మూలకాల జాబితాను రాయండి అని అన్నాడు. ఇక్కడ జి అనేది 20కు రాయగల కారణాంకాలన్నింటినీ కలిగిన సమితి అని అన్నాడు. జి అనే సమితి మనం రాసినట్లయితే ఏం రాయమంటాడు? 20కు గల కారణాంకాలు. 20 కారణాంకాలు ఏమేమి ఉన్నాయో చూడండి. 20ని భాగించే సంఖ్యలు 1 తెగుతుంది. తర్వాత 2 10లు 20, 3 చేత భాగింపడదు, 4 చేత 4 5లు 20, తర్వాత 5 చేత 5 4 20, తర్వాత మళ్ళీ ఇంకా దేని చేత 10 10 రెళ్ళ 20, తర్వాత 20 కదా. ఇవి ఆ సమితి తాలూకా మూలకాల జాబితా. అలాగే రెండవది ఎఫ్ అనేది 17 మరియు 61 మధ్య గల 4 యొక్క గుణిజాలు మరియు 7 చే భాగింపబడే మూలకాల సమితి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 17 మరియు 61 మధ్య గల 4 యొక్క గుణిజాలు అని అన్నాడు. 17 61కి మధ్య 4 యొక్క గుణిజాలు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 17 61కి మధ్య 4 యొక్క గుణిజాలు అవ్వాలి, 7 చేత కూడా భాగింపబడాలి. 7 చే భాగింపబడేవి అంటే 7వ ఎక్కంలో వచ్చినవి. 7 1 7, 7 2 14, 7 3 21, 4 28, 7 5 35 అలా రాయొచ్చు. మళ్ళీ 4 యొక్క గుణిజాలు ఇలా ఎంతవరకు? 17కి 61కి మధ్యలో. 17 తర్వాత 18 19 20 21 7 చేత తెగుతుంది, కానీ దీని చేత తగ్గదు. 28 తీసుకుందాం. 7 ఎక్కంలో వచ్చినవి 17 61 మధ్యనే ఉంది కదా. అది 4 చేత 4 యొక్క గుణిజము 7 చేత కూడా భాగింపడుతుంది. అలాగే 56 ఒకటి 7 8 56 4 చేత కూడా భాగింపడుతుంది కదా. ఈ విధంగా మనము ఈ 2 నెంబర్ల 56 తర్వాత ఇంకా వస్తాయి కానీ 61 లోపే రాయమన్నాడు కదా అది. తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది ఇది సామాన్య ధర్మము, సెట్ బిల్డర్ ఫామ్, నిర్మాణ రూపం ఇచ్చాడు, మూలకాలు రాయాలి. ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది మేడం అనే పదముల అక్షరాల సమితి. ఏ అక్షరాలు ఉన్నాయి చూడండి. ఎం ఒకటి, తర్వాత ఏముంది ఎం, తర్వాత ఏ, తర్వాత డి, తర్వాత ఏ ఉంది. ఆ ఏ మొదటే రాసాం కదా, మరి రాయనవసరం. తర్వాత ఎం రాయనవసరం, మొదటే రాసాం కాబట్టి ఎంఏడి ఇదనమాట. అలాగే తర్వాత చూడండి పి ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది 3.5 మరియు 6.7ల మధ్య గల పూర్ణాంకాల సమితి. ఏముంటాయి? 3.5 6.7ల మధ్య పాయింట్లు రాయకూడదు, పూర్ణాంకాలు అన్నాడు అంటే నెంబర్లు రాయాలి. 3.5 తర్వాత 4 5 6 కదా. 6 తర్వాత 7 ఉంటుంది కానీ 6.7 లోపు అన్నాడు కాబట్టి అవి రాయాలి. తర్వాత రెండోది వీటికి సెట్ బిల్డర్ ఫామ్ రాయమన్నాడు. సెట్ బిల్డర్ ఫామ్ ఏ విధంగా రాస్తాం? నిర్మాణ రాస్టర్ రూపమే రాయమన్నాడు. క్రింది సమితులను రాస్టర్ అంటే మళ్ళీ జాబితా రూపమే, మూలకాలు వరుసగా రాయడమే. ఇక్కడ చూడండి బి అనేది ఒక సంవత్సరంలోని ఒక నెలకు 30 రోజులుగా గల అన్ని నెలల సమితి. 30 రోజులుగా గల అన్ని నెలల సమితి ఏమేమి ఉంటుంది చూడండి. 30 రోజులు ఉన్నవి జనవరి 31, ఫిబ్రవరి 29 లేక 28, మళ్ళీ మార్చి 31, ఏప్రిల్, అలాగా ఏ నెలలైతే మనకి ఉంటాయో ఆ నెలలన్నీ ఇక్కడ లిస్ట్ రాయాలన్నమాట. అలాగే పి అనేది 10 కంటే తక్కువైన ప్రధానాంకాల సమితి. ఏమేమవుతాయి? 10 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్యలు 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 4 కాదు 5 ఒక ప్రధాన సంఖ్య, 6 కాదు 7 ఒక ప్రధాన సంఖ్య, 9 అవ్వదు. చాలా మంది 9 రాస్తుంటారు. అలాగే ఎక్స్ అనేది ఇంద్రధనస్సులో అన్ని రంగుల సమితి. ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో తెలుసు కదా. విబ్జిఆర్ వి, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఇవన్నీ కదా. అలాగే మూడో లెక్క చూడండి. ఏ అనేది 12కు గల కారణాంకాల సమితి. ఇందులో ఏ సమితికి చెందదు? ఏది ఏ సమితికి చెందదు? 12 కారణాంకాలు 1 అవుతుంది కదా, అవుతుంది. 4 అవుతుంది అంటే 1 బిలాంగ్స్ టు ఏ. 4 కూడా బిలాంగ్స్ టు ఏ ఎందుకంటే కారణాంకమే. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 5 12 కారణాంకం అవుతుంది కదా, కాబట్టి అది ఇది కూడా ఏకి చెందుతుంది. అర్థమైందా? ఈ విధంగా. తర్వాత ఇంకొకటి అలాగే
ఇందులో మరికొన్ని లెక్కలు ఉన్నాయి. ఇంకొక పట్టిక ఉంది. ఇవి చేయండి, ప్రయత్నించండి. ఇవి ఎక్కువగా ఇస్తుంటాడు మనకి. మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది, అది చూద్దాం. బీజగణిత రేఖాగణిత భావనలతో కొన్ని సమితులను ఏర్పరచండి. రేఖాగణిత భావనలతో కొన్ని సమితులు మనం ఏమేమి ఏర్పరచవచ్చు? రేఖాగణిత భావనలతో ఆ, చతుర్భుజాల సమితి కదా. చతుర్భుజాల సమితి అంటే ఏమవుతాయి? దీర్ఘ చతురస్రం, చతురస్రం, సమలంబ చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, అవన్నీ మనం రాయొచ్చు. అర్థమైందా? మీరు ఇది రాయండి. తర్వాత రోస్టర్ రూపంలో సమితి నిర్మాణ రూపమును జతపరచండి అని అన్నాడు. ఇందులో రోస్టర్ రూపం అంటే మూలకాల లిస్ట్ ఇటు ఉంది, అటువైపు ఏమో నిర్మాణ రూపం ఉంది. దాని నుంచి దీనికి మనం జతపరచాలి. ఏ విధంగా జతపరచవచ్చో చూద్దాం. ఇక్కడ మొదటి చూడండి, ప్రిన్సిపాల్, PRINCAL, ఇది దేనికి చెందుతుంది? ఫస్ట్ జతపరచడంలో చూసే టెక్నిక్ మీకు చెప్తాను. ఫస్ట్ మొదట చదవాలి. ఇవన్నీ PRINCAL ఉంది, అది ఏకి చెందుతుందా? ఏముంది? ధనపూర్ణ సంఖ్య మరియు 18ని భాగిస్తుంది, దానికి సంబంధం లేదు. రెండోది ఎక్స్ పూర్ణ సంఖ్య, x² - 6x + 9 = 0, దీనికి చెందదు. తర్వాత పూర్ణ సంఖ్య x + 1 = 1, ఇది చెందదు. తర్వాత ప్రిన్సిపాల్ అనే పదంలో ఉన్న అక్షరం, ఇది దీనికి చెందుతుంది. అంటే P అనేది ఇందులోనే ఉంది, RINC, I ఉంది కాబట్టి రాయలేదు, P రాశాడు. తర్వాత ఏ కూడా ఏ రాశాడు, L రాశాడు. కాబట్టి ఇది దీనికి సంబంధం. 1D, 1 అనేది దేనికి? డి. అలాగే రెండోది చూడండి, 0. మరి 0 దేనికి సంబంధం ఉంది? ఇక్కడ ఒక ధనపూర్ణ సంఖ్య 18ని భాగించిన, అది కాదు కదా. తర్వాత ఈ సి చూడండి, x ఒక పూర్ణ సంఖ్య, x + 1 = 1 అంట. అంటే x బదులు 0 వేస్తే కదా ఆన్సర్ వస్తుంది. కాబట్టి రెండోది సి అనమాట. రోమన్ నెంబర్ 2 దేనికి సంబంధం ఉంది? సి. అలాగే 1, 2, 3, 6, 9, 18, ఇవన్నీ చూడండి. ఇక్కడ మొదటిది x ధనపూర్ణ సంఖ్య 18ను భాగిస్తుంది, అంటే 18 కారణాంకాలు ఇవన్నీ. కాబట్టి మూడోది ఏకి సంబంధం ఉంది. అలాగే 3 అని ఉంది. x ఒక పూర్ణ సంఖ్య, x² - 6x + 9 = ఇందులో xకి బదులు 3 వేస్తే 0 వస్తుంది. కాబట్టి 4 అనేది బికి చెందుతుంది. ఈ విధంగా ఈ జతపరచడం అనేది చేయాలి. తర్వాత మనం అభ్యాసం చేద్దాం. అభ్యాసంలో ఉండే లెక్కలన్నీ, అభ్యాసంలో అంతా ఈజీగా ఉంటుంది. మొదటి అభ్యాసం కూడా అన్నీ ఈ సమితి నిర్వచనాలకు సంబంధించినవి ఇవే ఉంటాయి. ఒకసారి చూద్దాం ఏముందో. ఇక్కడ చూడండి, క్రింది వాటిలో ఏవి సమితులు మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి అని అన్నాడు. ఫస్ట్ చూడండి, జే అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక సంవత్సరంలో గల నెలల సమూహాలు రాయొచ్చు కదా మనం కదా. ఏంటంటే 1, జేతో ప్రారంభమయ్యేవి ఏమేమి రాయొచ్చు? జనవరి, తర్వాత జూన్, జూలై, జనవరి, జూన్, జూలై కదా, ఈ విధంగా. కాబట్టి ఇవి మనము ఒక సామాన్య ధర్మం ప్రకారం రాయగలుగుతున్నాం కాబట్టి ఇది సమితికి చెందుతుంది. 2, భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన 10 మంది రచయితల సమూహం. అత్యంత ప్రతిభావంతులంటే ఒక్కొక్కరు దృష్టిలో ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు అందరికన్నా మంచి హీరో ఎవరంటే ఏం చేస్తారు? ఒక్కొక్కరిని ఇష్టపడతారు. అందరికీ కలిపి ఒకే రకమైన ధర్మం కలిగి ఉండే మూలకాలు రాయలేము అప్పుడు. అలాగే ఇది కూడా సామాన్య ధర్మము కలిగి ఉండదు, అందరూ ఒకే రకంగా రాయలేరు. సామాన్య ధర్మం కలిగి లేదు కాబట్టి ఇది సమితి అవుతుందా? సమితి కాదు. అలాగే 3 చూడండి, ప్రపంచంలో 11 మంది బాగా క్రికెట్ ఆడేటటువంటి బ్యాట్స్మెన్. ఇది అటువంటిదే. ఒకరేమో కోహ్లీ అంటారు, ఒకరేమో ధోని అంటారు, ఒకరు డూప్లిసెస్ అంటారు, ఇంకొకరు అంటారు. అంటే అందరూ కామన్గా ఒకే రకమైనటువంటి
బ్యాట్స్మెన్ అంటే ప్లేయర్స్ని చెప్పలేరు. కాబట్టి ఇందులో కూడా సామాన్య ధర్మం లేదు. కాబట్టి సమితి కాదు. సామాన్య ధర్మం లేదు కాబట్టి సమితి కాదు. అలాగే ఇంకొకటి చూడండి, 4వది. నీ తరగతిలో గల అందరు బాలుర సముదాయము అని అన్నాడు. నీ తరగతిలో గల అందరు బాలుర సముదాయము. ఇది రాయొచ్చు కదా, మీ తరగతిలో ఉండే అందరు బాలుర పేర్లు వరుసగా మనం రాయొచ్చు కదా. అందరూ ఎవరు రాసినా అదే రాస్తారు కదా, బాలురు మారరు కదా వాళ్ళు. కాబట్టి దీనికి సామాన్య ధర్మం ఉన్నది కాబట్టి ఇది సమితి కదా. తర్వాతది 5వది చూడండి, అన్ని సరిపూర్ణ సంఖ్యల సముదాయము. అన్ని సరిపూర్ణ సంఖ్యలు అంటే ఎవరు రాసినా సరే ఇవే రాస్తారు. 2, 4, 6, 8, 10, 12 ఇలాగా. కాబట్టి సామాన్య ధర్మం కలిగి ఉంది కాబట్టి ఇది సమితి అగును. ఈ విధంగా మనం ఇందులో ఒకటిలో ఉండేటటువంటి లెక్కలు చేయాలి. అలాగే దీని తర్వాత లెక్కలు 2 ఏముందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఏమేమి ఉందో. ఏ ఈజ్ ఈక్వల్ పెద్ద చేద్దాం. ఇక్కడ చూడండి 2. ఏ ఈజ్ ఈక్వల్ 0, 2, 4, 6, 3, 5, 7 PQR అయినా క్రింది ఖాళీలో బిలాంగ్స్ టు, చెందితే బిలాంగ్స్ టు, చెందకపోతే నాట్ బిలాంగ్స్ టు. ఇక్కడ మొదటి చూడండి, 0 ఏకి చెందుతుందా? 0 అనేది ఏలోనే ఉంది కదా కాబట్టి బిలాంగ్స్ టు. 2, 3 సికి చెందుతుందా? 3 అనేది ఇక్కడ చూడండి సిలో PQRలో ఉన్నాయి, సి లేదు కదా కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. 4 బిలాంగ్స్ టు బి అయినా, బిలో 4 ఉందా? లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. అలాగే 8 బిలాంగ్స్ టు ఏ, ఏలో 8 లేదు కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు. పి సికి చెందుతుందా? పి అనేది సిలో ఉంది కదా సమితిలో కాబట్టి బిలాంగ్స్ టు. 7 బిలాంగ్స్ టు బియా, బిలో 7 ఉంది కదా కాబట్టి బిలాంగ్స్ టు. ఈ విధంగా రాయాలి. అలాగే ఈ క్రింది వాక్యాలను ఉపయోగించి గుర్తులను ఉపయోగించి వ్యక్తపరచండి అన్నాడు. వాక్యాల్లో గుర్తులు, ఎక్స్ అనే మూలకము ఏకి చెందదు అంటే ఎక్స్ అనే మూలకము డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అలా రాయాలి. డి అనేది బి సమితి యొక్క మూలకం అంటే డి అనేది బికి చెందుతుంది, బిలాంగ్స్ టు బి. అలాగే 1 అనేది సహజ సంఖ్యల సమితి ఎన్కు చెందుతుంది, 1 బిలాంగ్స్ టు ఎన్. అలాగే 8 అనేది పి అనే ప్రధాన సంఖ్యల సమితికి చెందద్దు అని అన్నాడు అంటే 8 డస్ నాట్ బిలాంగ్స్ టు పి. ఈ విధంగా రాయాలి మనం. అలాగే క్రింది వాక్యాలు సత్యమా అసత్యమా తెలపండి అన్నాడు. 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యల సమితి. 5 ప్రధాన సంఖ్యల సమితికి చెంది ఉండదు అని అంటాడు, ఇది అసత్యం కదా, తప్పు కదా, ఇది చెందుతుంది. అలాగే చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, 8 బిలాంగ్స్ టు, 8 లేదే లేదు కదా అందులో కాబట్టి ఇది ఇచ్చాడు, ఇది 8 డస్ నాట్ బిలాంగ్స్ టు, అసత్యం. అలాగే చూడండి, -5 నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, డబ్ల్యూ ఒక పూర్ణాంకాల సమితి. -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ, పూర్ణాంకాల్లో మైనస్ ఉండదు కదా కాబట్టి డస్ నాట్ రాశాడు, సత్యం. అలాగే చూడండి, 8/11, 8/11 అనేది P/Q రూపము, అది అకర్ణీయ సంఖ్యలకు చెందుతుంది. కానీ ఇక్కడ దేనికి చెందుతుందని ఇచ్చాడు, జెడ్ పూర్ణ సంఖ్యల సమితికి చెందుతుంది కాబట్టి అసత్యం. అది ఈ విధంగా మనము ఈ లెక్కలు చేయాలి. తర్వాత ఏ లెక్కలు ఉన్నాయో చూద్దాం. మనం ఎంతవరకు చేసాం, 2, 3, 4 వరకు చేసాం. ఆ తర్వాత 5 రోస్టర్ రూపంలో ఉండేటటువంటి లెక్కలు, రోస్టర్ రూపంలోకి మార్చేటటువంటి లెక్కలు ఇచ్చాడు, అవి మనం చేయాలి. ఇక్కడ చూడండి, క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి. ఫస్ట్ ఏమేమి ఇచ్చాడో చూడండి. బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ as దట్ ఎక్స్ అనేది 6 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్యలు. రాస్టర్ రూపం ఎలా రాస్తాం మనం అంటే జాబితా రాయాలి. 6 కన్నా తక్కువైనటువంటి 1, 2, 3, 4, 5
ఈ 1 మార్కుకి, అర మార్కులకి ఇస్తుంటాడు. సి ఈజ్ ఈక్వల్ అంటే ఇచ్చింది ధర్మం, ప్రాపర్టీ ఇచ్చాడు. అంటే ఏ రూపంలో ఇచ్చాడు మనకి? సెట్ బిల్డర్ ఫామ్. నిర్మాణ రూపం మనకిచ్చాడు. దాని నుంచి జాబితా రాయాలన్నమాట. రోస్టర్ అంటే జాబితాయే కదా! తర్వాత చూడండి, ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది ఒక 2 అంకెల సహజ సంఖ్య. 2 అంకెల మొత్తం 8. 2 అంకెల సహజ సంఖ్య. 2 అంకెలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 10 నుంచి. కానీ అందులో ఉండే 2 అంకెల్ని కలిపితే 8 రావాలంట. అంటే 17. చూడండి, 17 అంటే 1, 7 కలిపితే 8 కదా! తర్వాత 26, 2, 6 కలిపితే 8, 35, 3, 5 కలిపితే 8, తర్వాత 44, 4, 4 కలిపితే 8, తర్వాత 53, 5, 3 కలిపితే 8, 62 కదా! తర్వాత 71, తర్వాత 80. ఇవి ఈ నెంబర్లు ఆడిచ్చిన కండిషన్ ప్రకారం అనమాట. ఆ తర్వాత డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ దట్ ఎక్స్ అనేది 60ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య. 60ని భాగించే ఒక ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యలు ఏవి? 2, 3, 5, 7, 11, 13. మొదటి ప్రధాన సంఖ్య 2. 2 భాగిస్తుంది, రాయొచ్చు. 3 కూడా 60ని భాగిస్తుందా? 3 20 కదా! అది. తర్వాత 5, 5 12, 5 భాగిస్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చే ఏవి కూడా భాగించు. అటు 2, 3, 5. ఆ తర్వాత ఈ ఈజ్ ఈక్వల్ టు బెటర్ అనే పదములోని మొత్తం అక్షరాలు ఏమేమి ఉన్నాయో రాయమంటాడు. బెటర్ బి ఉంది, మొదట బి రాయాలి. తర్వాత ఏముంది? ఈ ఉంది, అది రాయాలి. తర్వాత టీ ఉంది, రాయాలి. మళ్ళీ టీ ఉంది, రాయక్కర్లే, ఒకసారి రాశాం కదా. మళ్ళీ ఏముంది? ఈ ఉంది, అది రాసాం, రాయనవసరం లేదు. ఆర్ ఉంది. కాబట్టి ఇది దాని తాలూకా జాబితా రూపం. ఈసారి మనం రోస్టర్ రూపాన్ని ఇచ్చి జాబితా రూపంలోకి మార్చండి అని అంటాడు. అటువంటి లెక్కలు ఏ విధంగా చేయాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. ఏంటంటే అవి, మొదటిది 3, 6, 9, 12. దీన్ని ఏ రూపంలో రాయాలి? సామాన్య ధర్మం ఉపయోగించి నిర్మాణ రూపంలో రాయాలి. ఏది రాసినా మీకు ముందే చెప్పాను, ఇలా ప్రకట పెట్టి ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేటికి కామన్. ఇది ఎక్స్ అనేది 3, 6, 9, 12 అంటే 3వ ఎక్కంలో వచ్చే నెంబర్లు ఇవన్నీ అంటే 3 గుణిజాలు అనేది 3 గుణిజం. ఒక్కొక్క నెంబర్ తాలూకు ధర్మం రాస్తాను. 3 గుణిజం మరియు ఆ రాసిన ఎక్స్ అనేది 13 లోపు రాయాలి. 13వ నెంబర్ లోపు మాత్రమే రాయాలి. అంతే కదా, 12 వరకే రాసి ఉంది. అలాగే రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 2లో ఏమన్నా చెప్పండి? 2, 4, 8, 16, 32. మరి వీటిని ఎలా రాస్తుంది? కొన్ని సరి సంఖ్యలు అనుకుంటే 6 లేదు ఇక్కడ. మరి ఏ విధంగా ఇది రాశాను? 2 ఉంది అంటే 2 పవర్ 1, 4 అంటే 2 పవర్ 2, 8 అంటే 2 క్యూబ్ రాయొచ్చు కదా. 16 అంటే ఇక్కడ మొదట రాస్తాను, 2 అంటే 2 పవర్ 1, 2 స్క్వేర్, తర్వాత 2 పవర్ 3, 8 అంటే, తర్వాత 14 అంటే 2 పవర్ 4, 2 4 సార్లు గుణిస్తే 16 కదా, 2 9 సార్లు గుణిస్తే 32. అవే ఇచ్చిన నెంబర్లు. కాబట్టి ఇవి ఏ రూపంలో ఉన్నాయి? ఎక్స్ as that ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉంది? ఇది 2 పవర్ n రూపం. మరియు ఎన్ అనేది ఎంతవరకు? పవర్ 5 వరకే రాశాడు. కాబట్టి ఎన్ సహజ సంఖ్యలు రాస్తూ n బిలాంగ్స్ టు n, n అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 5 కన్నా తక్కువ మాత్రమే రాయాలి. తర్వాత చూడండి, మూడోది 5, 25, 125, 625. ఇంతకుముందు మనం 2ని స్క్వేర్లు చేస్తే ఇక్కడ 5 ఒకసారి, 5 స్క్వేర్ 25, 5 పవర్ 3, 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25, 25 125. అలాగే 5 పవర్ 4, 5 5 25, 25 125, 125. అంటే ఇదంతా ఏ రూపంలో ఉంది? 5 పవర్ n రూపంలో ఉంది. కాబట్టి మనం ఇక్కడ నిర్మాణ రూపం ఏ విధంగా రాస్తాం? ఎక్స్ as that ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ రూపం? 5 పవర్ n మరియు n అనేది సహజ సంఖ్యలు తీసుకోవచ్చు. అంటే పవర్ 1, 2, 3, 4, 5 సహజ సంఖ్యలే కదా. మరి అదే n ఎంతవరకు తీసుకున్నాడు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. లెస్ దాన్ రాయాలి, ఆర్ ఈక్వల్ అంటే సమానము. n 4 ఉంది, 4 కంటే తక్కువ నెంబర్ల వరకు, 4 వరకు రాశారని ఉంది. తర్వాత
నాలుగోది చూడండి. 1, 4, 9, 16, 25 ఇవన్నీ వర్గ సంఖ్యలు కదా! వర్గ సంఖ్యలు అంటే ఏంటి? 1 స్క్వేర్ ఇది. 4 అంటే 2 స్క్వేర్. ఇది 3 స్క్వేర్. 16 అంటే 4 స్క్వేర్. ఇది 5 స్క్వేర్. అలా ఎంతవరకు 10 స్క్వేర్. అండ్ ఇవన్నీ వర్గ సంఖ్యలు. దేర్‌ఫోర్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది వర్గ సంఖ్య అనేది ఒక వర్గ సంఖ్య. అదే ఎంతవరకు రాశాడు? ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 100 వరకు మాత్రమే రాశాడు. ఈ విధంగా మనం దీని సమితి నిర్మాణ రూపంలో రాయాలి. అలాగే 7వ లెక్క చూడండి. 7వ లెక్క ఏముందో అది కూడా మనము చేద్దాం. 7వ లెక్క సమితి రాస్టర్ రూపంలో ఇచ్చాడు. మనం దాన్ని ఏం చేయాలంటే మూలకాల రూపంలో రాయాలి మనం. అర్థమైంది కదా? ఒక్కొక్కటి చూడండి. ఈ క్రింది సమితులలో మూలకాలన్నింటినీ రాస్టర్ రూపంలో రాయండి అని ఉంది. మరి ఏమేమి ఇచ్చాడు చూడండి. అందులో ఒకటోది రాస్టర్ రూపం అంటే ఏంటి? అక్కడ ఒక ఫార్ములా ఉంది. దాన్ని ఒక జాబితా రూపం సంఖ్యలను వరుసగా లిస్ట్లా రాయడమే. ఒకటోది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది 50 కంటే ఎక్కువ 100 కంటే తక్కువైన సహజ సంఖ్య. 50 కంటే ఎక్కువ అంటే 51, 52, 53, 54 అలా ఎంతవరకు రాయొచ్చు? సో ఆన్. 100 కంటే తక్కువ అంటే 97, 98, 99 అంతవరకే రాయాలి కదా. అలాగే రెండోది చూడండి. ఎక్స్ ఎస్ దట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే స్క్వేర్ చేస్తే 4 రాయాలంట. అంటే ఎక్స్కి బదులు ఏంటి? 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. -2ను కూడా స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 2 - 2. ఎందుకు మైనస్ కూడా తీసుకున్నాను? కండిషన్ చూడండి. ఎక్స్ ఏ సంఖ్య అన్నాడు? పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలో మైనస్లు కూడా రాయొచ్చు కదా. అలాగే మూడోది చూడండి. డి ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది లోయల్ పదములోని ఒక అక్షరము. అంటే దాన్ని ఫార్ములా ఇచ్చాడు. మనము దాన్ని అంటే సెట్ బిల్డర్ ఫామ్ నిర్మాణ రూపం ఇచ్చాడు. జాబితా రూపం రాయాలి. లోయల్ పదములు మొదటిది ఎల్, తర్వాత ఓ, తర్వాత వై, తర్వాత ఏ ఒక అక్షరం, తర్వాత ఎల్ రాయని అవసరం లేదు. మొదటి రాశాం కదా ఎల్. ఇది ఈ విధంగా మనం అవి చేయాలి. ఆ తర్వాత సమితి నిర్మాణ రూపానికి రాస్టర్ రూపాల అదొక వైపు ఇదొక వైపు ఇచ్చాడు. వీటిని మనం ఏం చేయాలంటే మ్యాచింగ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి. ఇందులో అభ్యాసంలో లాస్ట్ లెక్క. మీరు ఇవన్నీ చేసినట్లయితే అభ్యాసాల్లో ఉండేవి చెప్తాను. ఆ తర్వాత మీరు ఇవి చేయండి, ప్రయత్నించండి. అవి కూడా ఇంటి దగ్గర చేయండి, అర్థమవుతుంది. ఇక్కడ నిర్మాణ రూపం ఏమి ఇచ్చాడు చూడండి. ఇటేమో రాస్టర్ రూపం జాబితా లిస్ట్ ఇచ్చాడు, ఇటేమో నిర్మాణ రూపం ఇచ్చాడు. ఇది నిర్మాణ రూపం, అదేంటి రాస్టర్ రూపం. దానికి దీనికి జత చేయాలి. ఫస్ట్ చూడండి. 1, 2, 3, 6 ఇది దేనికి సంబంధించింది? ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య అని అన్నాడు కాబట్టి ఇది చెందదు. 1 ఏకి చెందదు. బి చూడండి ఏమి ఇచ్చాడు? 10 కంటే తక్కువైన బేసి సంఖ్యలు కావు అవి. సి చూడండి. ఎక్స్ అనేది సహజ సంఖ్య, మరి 6ను భాగిస్తుంది. 6ను భాగించే సంఖ్యలు ఇవన్నీ కాబట్టి 1 సికి మనం జత చేయాలి. రెండో చూడండి 2, 3. 2, 3 ఏ చూడండి ఏమి ఇచ్చాడు? ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య మరియు 6ను భాగించే ప్రధాన సంఖ్యలు ఈ రెండు కాబట్టి దానికి దీనికి జత చేయాలి. ఇక్కడ మూడో చూడండి MEATHEICS ఇది డికి చెందుతుంది. ఎందుకంటే ఎక్స్ ఎస్ దట్ ఎక్స్ అనేది మ్యాథమెటిక్స్ లోన్ అనే పదములో ఒక అక్షరం. ఇవే అందులో ఉన్నాయి కాబట్టి ఇది డికి చెందుతుంది. 1, 3, 5, 7, 9 అనేవి ఏంటివి? బేసి సంఖ్యలు. 10 కన్నా తక్కువైనా అయితే అది బి. అర్థమైందా? ఈ విధంగా రాస్టర్ రూపం, జాబితా రూపంకి సంబంధించినటువంటి లెక్కలన్నీ రేపు సమితుల్లో రకాలు అవి నేర్చుకుందాం. ఓకేనా? రైట్.